హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైన్స్. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఈ దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 38తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 38లో ఏముండబోతోంది? పార్ట్ 38లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. మరి దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అట్లనే మీ దోస్తులకు, మీ బంధువులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి దోస్తులు. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. విరాజ్ ఇక్కడికి రమ్మన్నాడు, ఇంకా కనిపిస్తలేడు. ఇదే ప్లేస్ కదా, ఇక్కడ కూర్చొని వెయిట్ చేద్దాం. హలో విరాజ్, ఎంతసేపు? ఆ కార్తిక్ గాడన్నా ఎవరన్నా చూస్తే ఎట్లుంటుంది? రూమ్ అడ్రస్ చెప్తే నేనే వచ్చేస్తా కదా. వస్తున్నా అని పెట్టేస్తాడు. ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? నాకు ఖాళీ ఉంటే అస్సలు నచ్చది. ఎవరితో ఒకరితోటి ముచ్చటనన్నా పెట్టాలి లాస్ట్కి. ఆ మొద్దు నా కోసం ఇంట్లో ఎత్తుకుతలేదు కదా, దానికి కావాల్సిన తిండంతా టేబుల్ మీదనే పెట్టినా. చెప్పకుండా పోయినా నొరుతుంది అయింది. ఒకసారి ఫోన్ చేసి చెప్తా. హలో అమ్మగారు, నేను లక్ష్మిని. దీని లక్ష్మి ముఖం అంగడి పోతే ఏడు తెచ్చినవే, మొత్తం ఇల్లంతా ఎతికిన నీకోసం. ఇప్పటిదాకా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేవు. ఏడు తెచ్చినావు? అమ్మగారు, ఇప్పటిదాకా మంచిగా మాట్లాడినావు కానీ మళ్ళీ బుట్టే. అమ్మగారు, కడుపు నొప్పి ఎక్కువైంది అమ్మగారు. ఏంది, కడుపు నొత్తందా? అవునమ్మగారు, రాత్రి నుంచి కడుపు నొప్పి స్టార్ట్ అయింది. అయ్యా, ఇప్పుడు ఎక్కువైసరికి హాస్పిటల్కి పోదామని వచ్చిన అమ్మగారు. డాక్టర్లో చూయించుకుంటానవా? అవునమ్మగారు. ఓహో, గందికి పోయినవా? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవే నిన్ను బొంద పెడితే? హాస్పిటల్లో మస్తు మంది ఉన్నారు అమ్మగారు. నాకేమో కడుపు నొప్పి, ఫోన్ సైలెంట్లో పెట్టిన. అయ్యో సరే చూయించుకో. పొద్దున్నే పోదాం అనుకున్నామ్మా, మళ్ళీ మీకు వంట ఇబ్బంది అవుతుందని వంట చేసి వచ్చిన. అయ్యో సరే చూయించుకో. గోళీలు పట్టుకొని రా, పైసలు ఎన్ని అయితే అన్ని ఇస్తా నేను. మళ్ళీ గోళీలు పట్టుకోకుండా రాకు, ఎప్పుడు కడుపు నచ్చినా వేసుకోవచ్చు. అలాగే అమ్మగారు. డాక్టర్ ఫీజు కూడా ఎంత అవుతుందో ఏమో. ఎంతనన్నా కానీ ఈ దగ్గరనే పెట్టుకొని నచ్చినాక ఇస్తా, డబ్బులు ఇస్తా. చేతిలో రూపాయి లేదమ్మా. మరి ఎట్లా పోయినావు? నన్ను అడిగితే ఏం పోయే ముందు 5,000 అనిద్దు కదా. మా దోస్తుని తీసుకొని వచ్చినమ్మా, మా దోస్తుని అడిగిస్తా, వచ్చినాక మళ్ళీ ఇద్దాం. సరే, మరి తొందర కడుపు నొప్పి తగ్గించుకో, రేపు షాపింగ్ ఏది ఉన్నది. అలాగే అమ్మా. దీని బర్రె దానికి వారేస్తే బర్రె బలిసింది కానీ బ్రెయిన్ మాత్రం ఎదగలేదు. ఓదికు కడుపు నొత్తందే సస్తాన్నా నేను చెప్తే తొందరగా తగ్గించుకో, రేపు షాపింగ్ కోదామంటుంది. ఏదైతే దీనికైతే చెప్పినాం, అంత సెట్. పైసలు కూడా ఇస్తా అన్నది మెంటల్ది. ఈ విరాజ్ని బైక్ పైన వస్తున్నాడు. విరాజేనా? చీ కాదు, ఇదేవతి నా పక్కకే వచ్చి కూర్చుంటుంది. నన్ను ఎందుకు చూస్తుంది? కొంపదీసి మేకంతా తెలిసేంది ఎవరీమే. ఒకసారి అడుగుదాం. అవసరం గెలుకుడు. ఓ పిల్ల, నన్నే నా పిలుస్తున్నది. ఇక్కడ ఎవ్వరు లేరు, నేను తప్ప. నన్నే మళ్ళీ పిలిచినప్పుడు మాట్లాడదాం. షోటిదాను ఏంది నువ్వు? ఎవరినమ్మా? నన్నే పిలుస్తున్నారా? నిన్ను కాకపోతే నీ తాతని పిలిచిన అనుకుంటున్నావా ఏంది? ఎవరు మీరు? అప్పటి నుంచి నన్నే ఎందుకు ఇస్తున్నారు? నువ్వు ఇక అందంగా ఉన్నావని నిన్ను చూస్తాన్నా. కర్ర ముఖం పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మరి పిలిస్తే వినబడతలేదా? పెద్ద మనిషి పిలుతాంది అని కొంచెమన్నా సోయి ఉన్నదా లేదా నీకు? చూస్తే మంచిగానే కనబడతాను. నీకు బగ్గా పైసలు ఉన్నట్టా లేనట్టా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా అవన్నీ మీకెందుకు? మీరు మారు అనుకుంటా మంచిగానే మాట్లాడుతున్నావు కదా, పెద్దింటి పోరి లెక్కనే ఉన్నావు. మరి నాకు ఒకటి అడ్రస్ చెప్పాలి, చెప్తావా? నేను చెప్పాను, నాకు తెలీదు. నీ ఏందో అనుకున్నా కానీ చదువురాని మొద్దువేనా నువ్వు? అయితే మొద్దు మంచిగా ఉన్నావు, చదువుకోలే. ఇదేవతిరా దేవుడా, నన్ను తగులుకున్నది. దాని చెంప వలగొట్ట బుదవుతుంది. ఇప్పుడు అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేసాడు ఎందుకు? నాకు భయపడతానవేంది? గడు తిరిగినావు. ఏం మాట్లాడుతున్నావు అమ్మ? నేను నీకు భయపడేంది? అసలు నువ్వెవరివి? నాతోటి ఎందుకు మాట్లాడుతున్నావు? పోటేటన్నా పోయి వాళ్ళతో మాట్లాడుకో. ఎందుకో నీతోటి మాట్లాడితే ఏం నొస్తుంది నీకు? ఏమన్నా నొస్తే చెప్పు. అవును, నాకు నొస్తుంది. నీతోటి మాట్లాడితే నాకు నొస్తుంది. పో, ఏడా నొత్తందో చెప్పు, జండు బాంబు రాస్తా. నీకు పిచ్చెక్కింది. పీస నాకెక్కిందో నీకెక్కిందో
ఇప్పటిదాకా నీ ఇలాంట్లో నువ్వేం మాట్లాడుకుంటున్నావు కదా, పిసోళ్ళు గట్టనే మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటున్నావు? ఓ అమ్మ, నా ఇష్టం ఉన్నది మాట్లాడుకుంటా, నీకెందుకు? నువ్వెవరు అడగడానికి? నేను బాగా రీచు, అర్థమవుతుందా? నేను ఇప్పుడు పోయే ఇల్లు నువ్వు చూసినావంటే కింద పడతావు అన్నే. నా ఇల్లు కూడా మస్తు పెద్దది, నేను కూడా బాగా రిచ్చు, అర్థమైందా? మరేది ఒక్క నెక్లెస్ పెట్టుకోలేవు మెడలా? మరి నీ నెక్లెస్ ఏదే ముసల్దానా? నాకు నగలంటే అలర్జీ, నేను పెట్టుకోను. నాకు కూడా డబుల్ అలర్జీ, నేను అసలుకే పెట్టుకోను. నిన్ను చూస్తే గట్ట కనబడతలేవు కదా, ఎప్పుడెప్పుడు ఎవరెవరి కొట్టేద్దామా అన్నట్టు నీ ముఖం. ఆగో 4 మాటలు మాట్లాడితేనే మళ్ళీ భయపడుతుంది. ఓ తల్లి, నువ్వెవరివి? ఎందుకు వచ్చినావు? ఈడెందుకు కూర్చున్నావు? నన్ను ఎందుకు చంపుక చెప్పు. నేను చెప్పినా కదా నేను బాగా రీచు, నాకు ఒక అడ్రస్ చెప్పాలి, చెప్తావా? వాళ్ళ ఇంటికి పోవాలి నేను. చూపెట్టు, అడ్రస్ చెప్తా. ఏం చూపించాలి? ఓ మెంటల్ ముసల్దానా, అడ్రస్ చూపెడితే చెప్తా ఎక్కడుందో. అడ్రస్ చూయించుడు కాదు, పేపర్లో రాసుకున్న పేపర్ ఎన్న వీకింది. ఇంత పెద్ద ఊర్లో అడ్రస్ పోతే ఎటు పోతావో ఏం చేస్తావో, చస్తావు. వాడిని ఇంటికత్త తీసుకపోరాదు పిల్ల, బాగా రీచ్ అంటివి. బుక్కెడ బువ్వ పెట్టరా రోజింత? అస్సలు పెట్ట. ఆయనతో చచ్చేటట్టున్నా నేను పెట్టకపోతే. చచ్చినా మంచిదే, అయినా పెట్ట. ఇగో చెప్పవా అడ్రస్సు? నీకు తెలుగున్నది ఒప్పుకుంటా, లేకపోతే లేదు మొద్దు చూద్దాం అనుకుంటా, కర్ర మొద్దు చూద్దా. చెప్తా, ఏం చెప్పానో చెప్తావు. ఇగో బస్సు దిగాలి, దిగిడ కూర్చున్నావు కదా, తర్వాత స్ట్రేట్గా పోవాలి. ఎంత దూరం? ఎక్కడి దాకా పోవాలి? నేను ఎంతసేపు చెప్తానా గంతసేపు పోవాలి, స్ట్రేట్గా పోవాలి. మాటకు దారికి ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు ఎంతసేపు చెప్తా అంత దూరం పోవాలంటావేంది? పోయి ఆడొకటి చెట్టు వస్తుంది. ఏం చెట్టు? ఏం చెట్టు తెలియదు కానీ చెట్టు అయితే వస్తుంది. ఓ ముసల్దానా, లోకమంతా 1000 కోట్ల చెట్లుంటాయి, నువ్వు ఇట్లా రోడ్డు మీద పోతా ఉంటే 1000 చెట్లుంటాయి, ఒకటే చెట్టు రావాలంటావేంది? మరి ఆ చెట్టు పేరు చెప్పండి, ఏమని తెలుసుకోవాలి నేను? ఆ చెట్టుని ఎట్లా గుర్తుపట్టాలంటే, అట్లా అని పోతే ఒక పెద్ద రోడ్ వస్తుంది. రోడ్ ఈడ కూడా ఉన్నది కదా, చెట్టు కూడా ఉన్నది. అట్లా కాదు, ఆ రోడ్డు మీద కార్లు బస్సులు సైకిళ్ళు అన్నీ పోతాయట. కార్లు బస్సులు సైకిళ్ళు రోడ్డు మీదనే పోతాయి, నీళ్ళల్లో ఆకాశంలో పోవు, అర్థమవుతుందా? ఇక గట్లా పోయినాకనట మెట్లెక్కన్నట. ఏం మెట్లెక్కుతావు? ఎక్కడ మెట్లెక్కుతావు? మెట్లు ఎక్కినాక పోయే ముసల్దాన, ఎక్కుపో, తిరుపతి మెట్లు ఎక్కిపోనాడు, ఇంత పుణ్యమని వస్తుంది. నన్ను చెప్పనిస్తావా చెప్పనియవా? మెట్లు ఎక్కినాక విరాజ్, ఈరాజా ఆడేవాడు. వచ్చినావా విరాజ్? అగో ఈడేవాడు విరాజ్ అట, పిల్లి గుడ్లు పెట్టుకొని ఎట్లనో చూస్తాడు. ఎన్ని రోజులు విడిచిపెడతావు విరాజ్ నన్ను? దూరం ఉండు, ఆ ముసలి దేవత ఇటే చూస్తుంది. ఆ దేవత మనకెందుకు? దానికి మనకు అసలు సంబంధమే లేదు, పద. అయినా నువ్వు రోడ్ల మీద పిచ్చి పిచ్చి చేయకు, ఎవరైనా చూస్తే ఎలా ఉంటుంది? మరి ఇన్ని రోజులు నీ మీద ప్రేమని అలా దాచుకున్నాను, చూడగానే ముద్దు పెట్టాలనిపించింది. సరే పద. నీకైతే నన్ను మిస్ అవుతున్న ఫీలింగే లేదు కదూ? రూమ్కి వెళ్ళాక చూపిస్తాను పద, నేను ఎంత మిస్ అవుతున్నాను. ఓ పోరగాని లాగుండ్రి, మెట్లెక్కి పోతే వరదరాజు నిలయం అని ఉంటుంది పేరు, గాడికోవాలి నేను. నీ అవ్వ, ఈ పోరికి ఫోన్ నంబర్ ఇచ్చిన అయిపో, చేసిస్తుండే. ఓ గాడెవడో వస్తాడు కదా, ఆయనకి చెప్తా ఫోన్ నంబర్, ఆడు కలిపిస్తాడు. ఇదే నా రూమ్, నీకెప్పుడు రావాలనున్నా ఇక్కడికి వచ్చేసేయి, కానీ నాకు ఫోన్ చేయి ముందు, ఓకేనా? విరాజ్, బేబీ, నీ పైన నాకు ఎంత ప్రేమ ఉందని అడిగావుగా. విరాజ్, నువ్వు నా కోసం ఇంతగా తప్పిస్తున్నావా? రోజురా, నీ దాహాన్ని నేను తీరుస్తాను. లవ్ యూ బేబీ. ఏం సినిమా చూద్దాం బావా? నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు చూడు. ఏమైంది బావా? సాయంత్రం నుంచి డల్గా ఉన్నావు, నీకు అమ్మ గుర్తొస్తుందా బావా? వెళ్దామా మరి? నాకు అర్థమైంది బావా,
మీ అమ్మ ఫోన్ చేసినప్పటి నుంచి నువ్వు ఇలా డల్గా ఉన్నావు. తను అలా ఏడ్చుకుంటూ మాట్లాడేసరికి నా మైండ్ అంతా డిస్టర్బ్ అయిందిరా. మరేం చేద్దాం బావా? వెళ్దామంటే వెళ్దాం, నీ ఇష్టం. వద్దురా, డాడ్ వద్దంటున్నాడు. రీజన్ లేకుండా డాడ్ అలా అన్నాడు. మరెలా? ఉమ్, నా బాధకి నువ్వే మందివ్వాలి. ఉమ్, స్వాతి, ఉమ్. అప్పటి నుంచి నీకు మాట చెప్పాలనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఏంటి బావా? పింక్ డ్రెస్లో నువ్వు చాలా సెక్సీగా ఉన్నావే. అంటే ఏంటి బావా? అంటే అన్నట్టు. ఉమ్, అంటే అంటే నేను కొరుక్కొని తినేయాలనిపిస్తుంది. సరిత, మీ వదిన ఏం చేస్తుందో ఎటు పోతుందో అప్పుడప్పుడు ఒక అంట కనిపెట్టు. అమ్మో అన్నయ్య, నేను తనని అలా చూస్తున్నానని తెలిస్తే ఊరుకుంటుందా వదిన? నువ్వేమనకు తల్లి, అలా చూడంతే. తను ఎక్కడికైనా వెళ్తే నాకు చెప్పు. ఏదైనా చేస్తుందని అనుమానం వస్తే నాకు చెప్పు. నువ్వేమనకు, నేను చూసుకుంటాను. అలాగే అన్నయ్య. నిన్న ఎక్కడికి వెళ్ళిందో చెప్పిందా అన్నయ్య? నాకు ఆ స్వాతి దగ్గరికి వెళ్ళిందని డౌట్. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళుంటుంది. ఎందుకంటే అక్కడ ఒక కాస్ట్లీ చీర కొన్నది. అది దానికోసమే తీసుకొచ్చినట్టున్నది. అందుకే నేను వెళ్ళి ఇచ్చేసి వచ్చింది. ఆ మౌనిక ఇక్కడ ఉందా అన్నయ్య? ఉంది. మరి రాజ్ పెళ్లి జరుగుతున్నప్పుడు తను ఎలా ఊరుకుంది? అప్పుడు అది ఇక్కడ లేదు, ఎక్కడికో వచ్చింది. ప్రశాంతంగా పెళ్లి చేసేసుకున్నాం. అది ఇప్పుడు మళ్ళా దాపరించిందట. అన్నయ్య, నువ్వు జాగ్రత్త. మీరందరూ ఉండగా నాకేమవుతుంది తల్లి? నా బెంగ అంతా రాజ్ స్వాతిల గురించే. వాళ్ళిద్దరిని ఎవరైనా విడదీస్తారేమోనని భయంగా ఉంది. వాళ్ళిద్దరిని ఎవరు విడదీయలేరు అన్నయ్య. కానీ నువ్వే, నీ సొంత స్నేహితుడే అలా ఎందుకు చేశాడు నిన్ను? నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళకన్నయ్య, ఇంట్లోనే ఉండు. అలా ఇంట్లో ఉంటే ఎలా కుదురుతుందమ్మా? నీకేమైనా అయితే నేను తట్టుకోలేనన్నయ్య. నాకేం కాదు. నా చెల్లెమ్మని చూసుకోవడానికి నేను బ్రతికే ఉండాలి. నా చెల్లెమ్మ చేయి విడిచిపెట్టను. తనున్నంత కాలం నేను ఉంటాను. తను వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను. ఉన్నారా అనులా? ఎవరు? ఏం చెప్తాండ్రు? అన్నయ్య, ఏదో తెలిసిన గొంతులా ఉంది. ఆగో, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఈయనే ఉన్నారా? అన్నయ్య, మన చిన్నమ్మ తల్లి. చిన్నమ్మ, నేను నీకు గుర్తున్నానే తల్లి. ఓ నా బంగారు తల్లి, మంచిగున్నావా బిడ్డ? మంచిగున్నా చిన్నమ్మ, నువ్వెలా ఉన్నావు? నేనిగో గిట్లా సూపర్ ఉన్నా. అదేంది బిడ్డ? బాగున్నావా చిన్నమ్మ? మంచిగున్నా కొడుకా, నువ్వు మంచిగున్నావారా? మంచిగున్నానే. ఎన్నేళ్ల నుంచి ఎన్నిసార్లు రమ్మననే నిన్ను. ఒక్కసారన్నా గుర్తు రాలేనావే నేను. ఏం చేసుడు కొడుకా, పోరాన్లందరు నన్ను ఇడిచిపెట్టి అమెరికాలకు పోయినరు. ఒక్కనాడన్న ఫోన్ కూడా ఎత్తలేరు. నెలకొక పారి ఎత్తాండ్రు గంతే. ఒక్కదాని ఉండు ఎందుకే, నా దగ్గరికి రావే అని చెప్పిన. నేనిగా నా కొడుకులు నన్ను ఎప్పుడు వచ్చి తీసుకుపోతారని పౌరుషానికి పోయి అన్నే ఉన్నా. ఏ రారు, వాళ్ళు రారు. చూసి చూసి నాకేమన్నా ఇంత అయినాక నన్ను అత్తరో రారో. అలా ఎందుకు మాట్లాడుతావు చిన్నమ్మ? నీకేం కాదు, మేము ఉన్నాంగా. అవు బిడ్డ, ఏంది నువ్వు? నీ భర్త ఏడి? గీ చీరేంది? బొట్టు కూడా పెట్టుకోలేవు, ఏమైందిరా? ఇక దాని పరిస్థితి గట్లున్నది, ఏం చేద్దామే? ఏమైందిరా కొడుక గింత చిన్న వయసులా? ఇప్పుడే కాదు చిన్నమ్మ, 19 ఏళ్ళు అవుతోంది. అయ్యో దేవుడు గిట్ల చేసిండా అనే నీ జీవితాన్ని. ఏడకు బిడ్డ ఏడకు అన్నాక అప్పుడు చెప్తుండే. నువ్వేవో ఈ పెళ్లి చేసుకున్నావట కదా బిడ్డ. చిన్నమ్మ, ఇప్పుడు అవన్నీ గుర్తు చేయకే. సరే సరే బిడ్డ, నీకు మేము లేమా బిడ్డ? అన్నున్నాడు. పిల్లలు కూడా లేరా బిడ్డ నీకు? ఒక కూతురు. ఏ పాటి వయసు ఉంటుంది? ఒక కొడుకున్నాడు. సపరేట్గా నీ కొడుకుని చేసుకోమనరా దీని బిడ్డను. చేసిందే చిన్నమ్మ, వీళ్ళిద్దరికి పెళ్లి చేసిన మొన్ననే. అవ్వా, నాకు ఒక్క మాట చెప్పకపోతేవేమరా? నువ్వేడకు బిడ్డ ఏడకు. నేను కొడుకు మస్తు మంచోడు. ఎప్పుడు నన్ను నాయనమ్మ అని మంచిగా వలకరిస్తాడు. ఇంకేంది బిడ్డ, బిడ్డకు పెళ్లి చేసేసినావు. ఇక నువ్వు నిర్రందిగా ఉండొచ్చు. ఇప్పుడు సంతోషపడాల్సిన సమయం. బాధపడకు బిడ్డ. నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉంటేనే నీ బిడ్డ ఎల్లకాలం సుఖంగా ఉంటుంది. బిడ్డను మంచిగా చూసుకో, మంచిగా ఆశీర్వదియాలి. గట్లా బాధపడకు. చిన్నమ్మ, నువ్వు చెల్లికి తోడుగా ఇక్కడనే ఉండనే. నేను నిన్ను పంపియా మళ్ళా. పంపియకరా, నేను కూడా ఎటు పోను. ఇక నాకు కూడా ఎవరు లేరు.
వాళ్ళు అమెరికా నుంచి రారు, నన్ను పట్టుకపోతా అన్న నేను రాను. నేను ఈయనే ఉంటా కొడుక నీ దగ్గరనే. మరేరు బిడ్డ చూపుండ్రి, కొత్తగా పెళ్ళైనా వధువరులను చూయించండి నాకు. ఇక లేరే చిన్నమ్మ, పని మీద వేరే ఊరికి పోయిండ్రు. అయ్యా నేను చూడకపోతే వచ్చినాక చూద్దులే చిన్నమ్మ. ఎక్కడికి పోతారు వాళ్ళు? ఇటే వస్తారు. కూసో, నిల్చోబెట్టి మాట్లాడుతున్నాం. నేను ఛాయ్ తీసుకొస్తా చిన్నమ్మ. తీసుకురాపో బిడ్డ, అంతా తలకాయ నొచ్చి పాడైతుంది. కూసోరా. ఎవరు వచ్చిండ్రు? అగో బౌరూపులు ఆడది వచ్చింది, రానే వచ్చింది కదా. ఇట్రా. ఈ దరిద్రపు మొగాబు ఎప్పుడు వచ్చింది? ఇది ఒకసారి ఫోన్ నంబర్ అడ్రస్ ఇవ్వమంటే తప్పు తెచ్చొచ్చిన, అయినా వచ్చింది కదా. ఓ చిన్నాడిది కాదు ఇది. అంత మంచిదేనా చిన్నత్త? ఈర్గాలు తీయబడితేవేమే, ఆ 2 కాళ్ళు అందుకో ముందు. ఏ అందుకోరాదు, నమస్తే అంటన్న గంతే నోటితోటి. అందుకే కొవ్వు బాగైందా వేవుంట్లే? అదిగో నడుము నొప్పి బాగైంది, డాక్టరు వంగకని చెప్పిండు. ఓ లచ్చిన నమస్కారం అని నోటితోటే అంటన్నా. చేతులు కూడా లేపి మొక్కత్తలేదానే? సంకల కింద కూడా బాగా కొవ్వు వేరిందా? ఏడా అన్ని బొక్కల నొప్పులు, నాకు చేతులు కూడా లేప శాతనైతలేదు. ఎగురుకుంటా తిప్పుకుంటా బాగానే మాట్లాడుతున్నావు కదనే, బొక్కల నొప్పులు అనబడితివి. నువ్వేమన్నా అనుకో, నేను నోటితోటే చెప్తా నమస్కారం. అందరికి గట్లనే చెప్తానా, నీకు కూడా గట్లనే చెప్తానా. ఇంకొన్ని రోజులైతే మరి నాలుక కూడా తిరుగుతుందో తిరగదో, అప్పుడేం చేస్తావే? ఏమో ఇక కళ్ళతోటే చెప్తా. కళ్ళు కూడా ఎడా కనబడతాయి నీకు, ఇక కొవ్వు ఎక్కువ అయితే పొరాలు కూడా వస్తాయి. అప్పుడు ఇక దేనితోటి చెప్తావో ఏమో. వదిన చిన్నమ్మని ఉండనిస్తుందా? అన్నయ్య ఉన్నాడుగా, అన్నయ్య చూసుకుంటాడు. అరే నువ్వు అటు జరుగురా, కూసో వెగ్గిడ కూసో. కూర్చుంటా, నాకేంది? మా కూసుంటావే బదమాసిదానా. నీ కొడుకు పెళ్లి చేసినావు, నన్ను విలువవానే? నేను నా మొగునికి అవ్వలేదు చచ్చిపోయిందంటే అత్త పోరుండదని వేసుకున్న గివిన్ని. ఇదేమో మధ్యాల నుంచి ఏళ్ళకొచ్చింది. అత్త పెద్దరికం ఇది చేయబట్టే. నాకు అత్తలేదని సంబరపడితే ఇదేళ్ళకెళ్ళి వచ్చింది అనుకుంటున్నావానే మనసులా? నేనేం గట్ల ఎందుకు అనుకుంటా? ఎంతైనా సొంత అత్తనే. నువ్వే నువ్వు అత్తవు పేరే గాని అత్తవు ఎందుకైతావు నాకు? అత్తనెందుకు గానే, దాని చెల్లెని నేను. అర్థమైందా? నా దగ్గర నకరాలు చెయ్యకు. నేనేది చెప్తే గది వినాలే నువ్వు. ఎందుకింటా? నాకు కోడలు వచ్చింది, నేను అత్తనైనా. ఇంకా నేను అత్త మాట ఎందుకింటా? లేకపోతే నా కొడుకున్నాడు కదా, నీ దవడ పనులు అన్నీ ఊడగొడతాడు. ఈయనతోటే కదా నాకు వచ్చింది గోస. ఏమన్నంటే కొడతాడు నన్ను. మా దోస్తులందరికీ చెప్పిన సంగతి. గృహహింస చట్టం కింద కేసు పెడతారట నీ పేరు. అర్థమైతుందా? నా కొడుకు కొడతాడంటే నేను నమ్ముతా. ఆ పోలీసోడు కాదు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ దేశ ప్రధానమంత్రి కూడా నమ్మడు. అబ్బో బాగానే ఊసుకొస్తాను కదా కొడుకును. అవురా, కొట్టినావురా దాన్నట? నేనెందుకు కొడతానే, ఒక్కసారి చేసుకున్నా. అది కూడా నా చెల్లెని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే. ఒక్కసారి కొట్టుడైనా తప్పు కాదురా. రేపు అది కేసు పెడితే ఏం చేస్తావు? నేను ఒక్కసారి కొట్టింది, అది నన్ను ఎన్నిసార్లు కొట్టిందో అడుగు. అవో ఈ బౌరూపుల్ది చిన్నదేనా? నీ గురించి నాకు ఎరకలేదనుకున్నావే? ఏం చేసింది ఎరికేనారా నీ పేర్లాం? ఏం చేసిందే? చిన్నత్త, ఇవాళ నుంచి 2 రోజులు నువ్వు ఉంటావు కదా, మన ఇద్దరం పచ్చిసి ఆడుకుందాం. 2 రోజులు ఉంటానోడు చెప్పిండు. అయ్యో పోతానవానే? చాలానే వచ్చి వాళ్ళనే పోతావా? సరే తీ. చిన్నమ్మ ఎటు పోదు, ఇక్కడనే ఉంటుంది. ఉండదట. వచ్చేదాకా ఇన్నే ఉంటాయిగా, ఏం చేస్తా? నోరు మూసుకోవే, దోమలు పోతాయి. వచ్చేదాకా ఇన్నే ఉంటా అని చెప్తాన్నా. ఎందుకు? నీకు పోరగాళ్ళు లేరా? మంచిగా అమెరికా పట్టుకపోతారు. గీడేం పాడైంది? నేను ఫోన్ చేసి చెప్తా పట్టుకపోమని. వాళ్ళు వచ్చి పట్టుకపోతా అన్నా నేను పోను. నేను నా కొడుకు వరదరాజు దగ్గరనే ఉంటా. అసలు ఇది ఇల్లా సత్రమా? పనికి మాలిన వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చి చూస్తాండ్రు. నా మొగునికి సిగ్గుమానం ఉండాలి. దాన్ని వాటికొచ్చి ఇంట్లో పెడతాండు. నా ఆస్తులన్నీ మొత్తం గరగొడతాండు. ఇట్లా చేస్తే నా మౌనికకి ఏముంటాయి ఆస్తులు? ఈ బౌరూపులాడిది ఏం చేసిందో తెలుసారా? ఇప్పుడు ఇక అవన్నీ ఎందుకు? ఇక మంచిగా తినుకుంటూ ఉండి ఇన్నయ్యా నీకు రూమ్ ఇస్తా. ఏం చేసిందే? ఏమో చేసింది అంటావు, చెప్పవు. మొన్న మన పాలోళ్ళది పెండ్లుండే కదరా, 6 నెలల కింద. గోపి అంది.
అని పెళ్లికి వచ్చినారా నేను? నువ్వు రాలేవెందుకో? నాకు ఇక్కడ పని ఉండేనే, మీటింగ్ ఉండే ఆఫీస్లో రాలే. వచ్చింది కదా నా పెండ్లాం. అరే నీ పెండ్లాన్ని తోలేసినావు కదా, ఆవు. అదేం చేసిందో తెలుసారా? నేను జోకి వేసిన. నీ బొంద జోకు. వరదరాజుది నా కొడుకుది ఫోన్ నెంబర్ ఇయ్యే, అడ్రస్ చెప్పు నీది అంటే ఏవందో ఇచ్చిందిరా ఫోన్ నెంబరు. ఎవరిది ఇచ్చింది? ఏమోరంటేనేమో ఆయనకి ఫోన్ చేస్తే ఏందో తమిళంలో మాట్లాడుతా అన్నాడు. ఏం నంబరో ఏమో. కరెక్ట్ ఇచ్చిన. ఏమన్నా నంబరు మిస్సింగ్ అయిందో మన్ను. అది కావాలనే వేసిందిరా. మరి అడ్రస్ చూయించి రాకపోయినావే? ఇవో వాళ్ళకి తీసుకుపోయి అడ్రస్ చూయించినరా. చూయించితే వాళ్ళు ఏమంటాండ్రు, ఆ అడ్రస్ అట నరేంద్ర మోడీదట. నరేంద్ర మోడీ అడ్రస్ ఇచ్చినావా? కాదు కరెస్టే ఇచ్చిన. మన నంబరు ఎడవాల్సిందేమో సిట్టి. ఇంకోళ్ళదో సిట్టి దొరికించుకొని పోయింది. నేనేం చేయాలి? నేను కరెస్టే రాసిన. ఏమన్నా మిస్ చేసినావా అనే పేపర్ గిట్ట? ఏదని బొందాది అన్ని గట్లే చెప్తుందిరా. కావాలని ఇచ్చింది అది. ఆ పేపర్ నేను ఎడవారేసుకుంటా.